హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ అప్పుడు వచ్చును. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన సంజయ్ సాయి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో జూలై 1, 2020 నుండి న్యూ అరెస్ అర్థమెటిక్ బుక్ చెప్పబడండి. ఇది ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్న బుక్ అనేది ఓల్డ్ ఎడిషన్ అండి, అవుట్డేటెడ్ అయిపోయింది. సో మనకి కొత్త బుక్లో చాలా మోడల్స్, మంచి క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్ యాడ్ అయినాయి. సో వీటంటే నేను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం చెప్పాను. సో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంజయ్ సాయి ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్ని గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని చేసేటప్పుడు టైం చాలా ఇంపార్టెంట్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపు యావరేజ్ తీసుకుంటే ఒక్కో లెక్కకి 30 to 45 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో మనం ఆ టైంలో చేయాలంటే కొన్ని క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఉండండి. దీన్ని వేదిక్ మ్యాథ్స్ అంటారు. దాదాపు ఒక 20 నుంచి 25 మోడల్స్ ఉన్నవి. సో ఈ 25 మోడల్స్ని నేను రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, దాదాపు 5 నుంచి 6 వీడియోస్లో. సో ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాకుండా ఎవరైతే స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. 6 to 10th క్లాస్ చదివే వాళ్ళకి. మీకు కానీ నచ్చితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ లెక్క వచ్చేసరికి ఇది ఫస్ట్ మోడల్ అండి. 997 into 995, 997 into 995 అండి. సో ఈ రెండు మనకి 1000కి దగ్గరగా ఉన్నాయి. మీరు చూసినట్టయితే 997 అనేది 1000కి 3 తక్కువ కాబట్టి -3 వేసాం. 995 అనేది 5 తక్కువ కాబట్టి -5 వేసాం. సో చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనం కూడా ఇంటూ చేద్దాం. 5 3 15, 3 5 15, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ 15ని మనం 1000లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 అంకెల రూపంలో రాయాలి. కానీ విలువ మారకూడదు కాబట్టి 15కి మనం ఎడమ వైపు 0 పెట్టామనుకోండి 15 అయింది కదా. అది కుడివైపు పెడితే 150 అయింది, కానీ అట్లా పెట్టకూడదు. సో ఎడమ వైపున 0 పెట్టేసాం. 15ని 015 రాసుకున్నాం. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి తీసేవేయాలి, అది కూడా క్రాస్గా. సో -3, 995 - 3, 992. ఇటు నుంచి తీసేసిన 997 - 5, 992. ఇది ఆన్సర్. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే పెన్ను పేపర్ లాగా చేయొచ్చు. సో దీంట్లో సెకండ్ లెక్క అండి. ఇది చూడండి, ఇది కూడా 1000 దగ్గరగా ఉంది. ఇది 1000 కన్నా 5 ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, +5 వేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఇది 8 ఎక్కువ ఉంది, +8 వేస్తున్నాం. సేమ్ పైన చేసిన మోడల్ చేయాలి. 5 3 5 8 40, 040. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెక్కకి సెకండ్ లెక్క తేడా ఏంటంటే అక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం తీసాం, ఇక్కడ ప్లస్ కాబట్టి కలపాలి అంతే. ఇట్లా కలిపినా ఒకటే. సో 1008 + 5, 1013, 1005 + 8 సేమ్ వచ్చింది. సో ఇది దీంట్లో నెక్స్ట్ లెక్క అండి. సేమ్ ఇదే మోడల్, కాకపోతే ఇక్కడ మనం 1000 వేసాం కదా. సో నెక్స్ట్ లెక్క వచ్చేసరికి 100 దగ్గరగా ఉంటాయి. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి 92 into 96. చూడండి, ఈ రెండు కూడా 100 దగ్గరగా ఉన్నాయి. కాకపోతే 100కి ఇది -8 తక్కువ, ఇది -4 తక్కువ. ఇంతకుముందు మోడల్ లాగానే మనం క్యాలిక్యులేట్ చేస్తే 8 32. సో 100లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 32 2 అంకెలు సరిపోయింది.
ముందు జీరో పెట్టాల్సిన లేదు, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ ఇక్కడ 2 జీరోస్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ప్రాబ్లంలోకి తీసేయాలి క్రాస్గా. ఎట్లా చేసినా ఒకటే. 92 - 4 88 ఇదండి. నెక్స్ట్ సేమ్ ఇందాక మనం 1000 తీసుకున్నాం, ఇప్పుడు 100 దగ్గర చేస్తున్నాం. ఇందులో 4th మోడల్. (98 × 97) సేమ్ ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న -2 తక్కువ, -1 తక్కువ, 2 ఒకట్లు 2. కాకపోతే దీన్ని మనం 02లో రాయాలి. ఇప్పుడు క్రాస్కి తీసేద్దాం, తక్కువ ఉంది కాబట్టి 100కి. 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2ను కూడా 02కి రాసాం. సో 98 - 1 ఇక్కడ సారీ -1 కాదు, -3 పొరపాటైంది, సారీ. సో 2 3 6 06. 97 - 2 95. 98 - 3 95. సో ఇదండి. నెక్స్ట్ 100కి తక్కువ ఉంది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ 100 కన్నా ఎక్కువ ఉండి తీసుకుందాం. 102 × 104. ఇక్కడ +2 ఉంది. 100 కన్నా 2 ఎక్కువ, 100 కన్నా 4 ఎక్కువ. సో 2 4 8 అంటే 08. ఎక్కువ ఉంది కాబట్టి కలపాలి, అది క్రాస్గా. 102 + 4 106. 104 + 2 106. ఏదైనా ఒకటే. సో ఇదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పటిదాకా చేసింది ఈ 4 లెక్కలు 100కు ఉంటే ఈ 2 ఎక్కువైనా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అదే నెక్స్ట్ లెక్క వచ్చేసరికి 100కి ఆర్ 1000కి ఒకటి ఎక్కువ ఉంటే ఎలా, ఒకటి తక్కువ ఉంటే ఎలా. సో మనం 5వ లెక్క చేద్దాం. ఐ థింక్ 6th లెక్క ఇది. 6వ లెక్క. 996 × 1002. చూడండి, ఈ 2 కూడా 1000 దగ్గరకు ఉన్నాయి. 996 అనేది 1000కి 4 తక్కువ ఉంది. 1002 అనేది 1000కి 2 ఎక్కువ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అంతకుముందు ఈ 2ని మల్టిప్లై చేసామా, తర్వాత చేద్దాం. దీనికన్నా ముందు క్రాస్గా తీసేసేవాళ్ళం, వాళ్ళు కలిపేవాళ్ళం. మైనస్ ఉంది కాబట్టి తీసేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కలపాలి. ఏది చేసినా ఒకటే. సో 996 + 2 998. 1000లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 జీరోస్ వేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ 4 తక్కువ ఉంది, ఇక్కడ 2 తక్కువ ఉంది. దాన్ని మల్టిప్లై చేస్తాం. 4 2 8. ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు మనం తీసేస్తే సో 0లో ఎందుకు కాబట్టి ఒకటి తెచ్చుకున్నాం మనం. 10లో నుంచి 8 పోతే 2. ఇక్కడ 9 ఉండిద్ది, ఇది 9, ఇక్కడ 7 అవుతుంది. సో 997 992 ఆన్సర్. ఇంకో లెక్క చేద్దామండి, అది 100 దగ్గర ఉండి చేద్దాం. ఐ థింక్ 7th ప్రాబ్లం. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు, 1-2 సార్లు చేస్తే మీరు కూడా చేయగలరు. సో 7th ప్రాబ్లం ఇస్తలకి 98 × 102. సో మీరు చేసేయండి, అర్థమైన వాళ్ళు. 100 దగ్గర ఉంది. -2 + 2 క్రాస్కి చేయాలి మనం. 102 - 2 100. 98 + 2 100. 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ రాస్తాం. ఇప్పుడు చూడండి,
మల్టిప్లై చేయాలి. 2 రోజులు 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో -4 తీసేస్తే 9 9 6. సో ఇదండి, ఇది ఫస్ట్ మోడల్. మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక చిన్న లెక్కిస్తాను, హోంవర్క్ అనుకోవచ్చు, లేకపోతే రూమ్ వర్క్ ఆర్ ఏదైనా కావచ్చు. ఇది చేసి కింద కామెంట్ చేయండి. 997 ఇంటూ 997. సో ఫస్ట్ లెక్క. సెకండ్ది 101 ఇంటూ 103. సో ఈ 2 లెక్కలు మీరు చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం వేదిక్ మ్యాథ్స్లో సెకండ్ పార్ట్ తెలుసుకుందాం. ఈ మోడల్ వచ్చేసరికి చాలా ఈజీ అండి. ఇక్కడ ఏం లేదు, మీరు చూసినట్టయితే ఒకట్ల స్థానంలో అంటే యూనిట్ డిజిట్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క మొత్తం 10 అయి ఉండాలి. ఫస్ట్ది దాని అర్థం 2 + 8 = 10. ఖచ్చితంగా యూనిట్ డిజిట్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క సమ్ 10 అయి ఉండాలి. ఆ తర్వాత రిమైనింగ్ నెంబర్ అంటే దాని ముందు 5 ఉంటే 5, 15 ఉంటే 15 ఏదైనా కావచ్చు, సేమ్ నెంబర్ అయి ఉండాలి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముందు యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 2 8 16. ఆ తర్వాత రిమైనింగ్ నెంబర్ ఉంది కదా, సేమ్ నెంబర్, ఎగ్జాంపుల్ 5 ఉంది ఇక్కడ. 5 తర్వాత వచ్చే నెంబర్ ఏదైంది 6. సో 6 5 30. సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. మనం ఇచ్చిన 2 డిజిట్స్లో యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ 10 అయి ఉండాలి. రిమైనింగ్ నెంబర్ సేమ్ అయి ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ మల్టిప్లై చేయాలి, దాని యొక్క నెంబర్ రాయాలి. ఆ తర్వాత రిమైనింగ్ నెంబర్ ఎంత ఉండిద్దో దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇది. సో ఈ మోడల్లోనే మనకి ఇంకో ప్రాబ్లం చేద్దాం. (132 × 138). ఫ్రెండ్స్ చూడండి, యూనిట్ డిజిట్లో ఒక 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. వీటి యొక్క సమ్ 10. అదేవిధంగా రిమైనింగ్ నెంబర్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది. సో మనం చెప్పుకున్న పైన దాని ప్రకారం చేస్తే 2 8 16, 13 ఉంది. 13ని దాని నెక్స్ట్ నెంబర్ అయిన 14తో మల్టిప్లై చేయాలి. సో 14 13 13 13 13 169, ఒక 13 182. ఇది ఫ్రెండ్స్. సో మీకు కానీ అర్థమైతే నేను ఒక చిన్న లెక్క ఇస్తాను, అది మీ కింద చేసి ఖచ్చితంగా అందరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేంటంటే 113 × 117. సేమ్ మన 7th మోడల్ లాగానే నేను పైన చెప్పా కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లం చూసిన తర్వాత ఖచ్చితంగా చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 8. (25 × 35). దీనికి రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 5 అయి ఉండాలి. ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా 5 ఉండాలి. ఇచ్చిన 2 అంకెల మధ్య డిఫరెన్స్ 10 ఉండాలి. ఖచ్చితంగా 10 ఉండాలి డిఫరెన్స్. దాంతోపాటు యూనిట్ డిజిట్లో 5 ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంకా అనవసరం, 75 రాయాలి ఫస్ట్. దీని తర్వాత ఈ రెండిట్లో ఏదో పెద్ద అంకె ఉండేది కదా, ఇక్కడ 2 3 పెద్దది 3,
దీన్ని స్క్వేర్ చేసి -1 చేయాలి. 3 స్క్వేర్ అంటే 9 - 1 8. సో 875. సింపుల్ ఫ్రెండ్స్. ఇంకో లెక్క చేద్దాం ఇదే మోడల్లో, అయితే నెంబర్స్ మారుద్దాం. $65 × 75. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈను డిజిట్లో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 65కి 75 డిఫరెన్స్ 10. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ 75 రాయాలి. ఆ తర్వాత ఈ రెండిట్లో ఏది పెద్దది దాన్ని స్క్వేర్ చేసి -1 చేయాలి. 6 7లో పెద్దది 7. 7 స్క్వేర్ అంటే 49 -1 48. సో 8th మోడల్ అయిపోయింది. నెక్స్ట్ 9th మోడల్. ఇదేం లేదండి, 9th మోడల్ వచ్చేసరికి స్క్వేరింగ్ ఆఫ్ ఏ నంబర్ ఎండ్ విత్ 5. చూడండి, ఎగ్జాంపుల్ 45 స్క్వేర్. చివరిన 1ల స్థానంలో 5 ఉన్న దేవుని యొక్క స్క్వేర్ అయినా ఈ మోడల్ చేసేయచ్చు మనం. సో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 రాస్తాం. ఇక్కడ 4 ఉంది కదా, దీని నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే 5. 5తో మల్టిప్లై చేస్తే 5 4 = 20. ఇది ఫ్రెండ్స్ ఆన్సర్. ఏంటంటే స్క్వేరింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఈను డిజిట్లో 5 ఉంటే ఎంత పెద్ద నెంబర్ అయినా ఇట్లా చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ 135 తీసుకుందాం. 3 డిజిట్ నెంబర్. 135 స్క్వేర్ వేసేసరికి ఇక్కడ 5 ఉంది కదా ఇన్ని డిజిట్లో. సో సేమ్ ప్రాబ్లం, సేమ్ మోడల్ చేసాలి. 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ 13 ఉంది. 13 నెక్స్ట్ నెంబర్ 14. 14తో మల్టిప్లై చేయాలి. 14 13s 182. సో మనం అసలు ఏ ప్రాబ్లం చేయాలి ముందు టేబుల్స్ రావాలి. నేను ఈజీగా 20 దాకా టేబుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ వేదిక్ మ్యాథ్స్ తర్వాత. సో దాన్ని మీరు తప్పకుండా చూడండి. ఇది 9th మోడల్ అండి. 10th మోడల్ వచ్చేసరికి సేమ్ ఇందాక మనం ఈను డిజిట్లో 5 ఉన్న దాని స్క్వేర్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఎనీ స్క్వేర్ ఎగ్జాంపుల్ చూడండి. 36 హోల్ స్క్వేర్. చూడండి, 6 స్క్వేర్ అంటే 36. 3 స్క్వేర్ అంటే 9. బట్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మనం 2 డిజిట్ నెంబర్లో రాయాలి. 9ని 09 రాసాం. రాసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 × 6 18. 18 డబుల్ చేస్తే 36. దాన్ని వచ్చిన 36ని ఇక్కడ ఒక డిజిట్ వదిలేసి రాసుకుంటూ రావాలి ఎడమ వైపుకి. సో 6 వదిలేసి 3 కింద నుంచి రాసుకుంటూ రావాలి. 36 కాబట్టి 6 3. ఇప్పుడు దీన్ని మనం ప్లస్ చేయడమే సింపుల్. 6 9 12 1496. సో మనం ఈ మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 73 స్క్వేర్. 73
73 స్క్వేర్. మీకు అర్థమైంది అయితే స్పీడ్ చేసి కింద కామెంట్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9 కదా, దాన్ని 09 రాస్తాం. 7 స్క్వేర్ అంటే 49. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 3 21. వచ్చిన దాన్ని డబల్ చేయాలి. 21 42. ఈ 42ని కుడి నుంచి రాసేటప్పుడు ఒక నెంబర్ వదిలేసి రాయాలి. సో 42. ఈ రెండింటిని కలిపితే 9 2 9 + 4 13. 3 వేసి ఇక్కడ 1 వేసాం. 4 + 1 5. సో 5329 అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది 10th మోడల్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ 11th మోడల్ అండి. లెవెంత్ మోడల్ వచ్చేసరికి మల్టిప్లై ఎనీ నంబర్ విత్ 11. 11తో మల్టిప్లై చేయొచ్చండి ఏ నెంబర్నైనా. ఎగ్జాంపుల్ చూడండి. 73 × 11. దీనికి సింపుల్ అండి, అసలు ఏం అవసరం లేదు. రైట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ రావడమే. చూడండి 3 అంటే 3 + 7 10. 0 రాసి ఇక్కడ 1 వేస్తాం. 7 + 1 8. ఇది 11th మోడల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 11th మోడల్లో చాలా ఈజీ. 11th మోడల్ ఇప్పుడు 3 డిజిట్తో మల్టిప్లై చేద్దాం. 8 7 9 × 11. ఇలా రైట్ సైడ్ నుంచి 11th మోడల్లో ఇంకో లెక్క చేద్దాం. 879 × 11. సేమ్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే 11లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఓన్లీ 2 డిజిట్స్ యాడ్ చేయాలి మ్యాక్సిమం. 9 + 7 16. 1 యాడ్ చేసాం. సో 9తో అయిపోయింది లేదు. 7 + 8 15 + 1 16. 1 వేసాం. నెక్స్ట్ 8 + 1 9. ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి సేమ్ 11 కాకుండా 111. సో 12th మోడల్ మల్టిప్లై ఎనీ నెంబర్ విత్ 111. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 123 × 111. ఫ్రెండ్స్ మనం రైట్ సైడ్ నుంచి రాసుకుంటూ వస్తాం కదా, యాడ్ చేసి ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 3 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో 3 2 + 3 5 2 + 3 5 + 1 6. సో 3తో పని లేదు మనకి. 2 + 1 3. 2తో కూడా పని లేదు. 1 అంటే 1. సో 12th మోడల్లో ఇంకో ప్రాబ్లం. 4325 × 111. ఈ ప్రాబ్లం మీరు చేయండి, ఖచ్చితంగా చేయాలండి. చేసి కింద కామెంట్ చేయండి. హోంవర్క్ ఏదైనా కింద కామెంట్ చేసి ఆన్సర్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు వేదిక్ మ్యాథ్స్లో నెక్స్ట్ మోడల్ తెలుసుకోబోతున్నాం. ఇదేంటంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని తెలుసుకోవడం అలాగా. సో ఇది మోడల్ నెంబర్ 13. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1089. ఫ్రెండ్స్ ఇదేం లేదు, చాలా సింపుల్. మీకు పక్కన కనిపిస్తున్నట్టు 1 to 10 స్క్వేర్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా యూనిట్ డిజిట్ యొక్క ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంటే వచ్చే స్క్వేర్ ఏంది కూడా తెలిసి ఉండాలి. సో 9 ఉంటే దాని అర్థం ఏంటంటే 3 కానీ 7 కానీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం.
మనం స్క్వేర్ కనుక్కుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత గీత పెడదాం. నెక్స్ట్ ఏంటంటే ఈ 10 ఉంది కదా, ఇది ఏ స్క్వేర్ల మధ్య ఉండిద్ది. 3 స్క్వేర్ 9 మధ్య, 4 స్క్వేర్ 16 మధ్య ఉంటుంది. సో అంటే ఖచ్చితంగా 3 అయి ఉండిద్ది. ఫస్ట్ నెంబర్ 3 వేస్తాం అక్కడ. నెక్స్ట్ డిజిట్ ఏదైనా తెలియాలంటే ఇక్కడ 9 అంటే దాని అర్థం ఏంది, 3 కానీ 7 కానీ. యూనిట్ డిజిట్లో 3 కానీ 7 కానీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది 3, 4 మధ్య ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. 12 కన్నా ఈ నెంబర్ తక్కువ ఉంటే స్మాల్ వాల్యూ వేస్తాం, అదే ఎక్కువ ఉంటే పెద్ద వాల్యూ వేస్తాం. 12 కన్నా ఈ నెంబర్ ఈక్వల్గా ఉన్నా కానీ కూడా పెద్ద వాల్యూ వేస్తాం. సో 12 కన్నా 10 తక్కువ ఉంది కాబట్టి స్మాల్ వాల్యూ వేస్తాం. సో ఆన్సర్ 33. మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. మనం స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత గీత పెడుతున్నాం. రైట్ సైడ్ నుంచి పెట్టిన తర్వాత ఈ నెంబర్ ఉంది కదా, ఇది వేటి మధ్య ఉంటుందో ఫస్ట్ తెలుసుకోవాలి. 10 కాబట్టి 3 స్క్వేర్కి 4 స్క్వేర్ మధ్య ఉంటుంది. సో ఖచ్చితంగా 3తో మొదలైద్ది వచ్చే వాల్యూ. ఆ తర్వాత యూనిట్ డిజిట్లో ఎంత ఉందో తెలియాలి కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి మనకి 3 కానీ 7 కానీ అయ్యింది. మీకు పక్కన కనిపిస్తుంది. సో 3 వేయాలి 7 వేయాలి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 12 వచ్చింది. 12 కన్నా 10 తక్కువ కాబట్టి స్మాల్ వాల్యూ వేసాం. అదే ఎక్కువ వాల్యూ వస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 20 ఉంటే 7 వేస్తాం. సో అది ఫ్రెండ్స్. దీంట్లో నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఈ మోడల్లో నెక్స్ట్ వాల్యూ ఒకటి చూద్దాం. $676 అండి. మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత గీత పెట్టుకుందాం. ఓకే. ఆ తర్వాత ఈ 6 అనేది 8 మధ్య ఉంటుంది. 2 స్క్వేర్కి 3 స్క్వేర్ మధ్య ఉంటుంది. 2 × 3 వచ్చేసరికి 6. సో ఖచ్చితంగా 2 వచ్చింది. ఈ 6 అంటే యూనిట్ డిజిట్ వచ్చేసరికి 4 కానీ 6 కానీ అయి ఉంటుంది. సో ఇప్పుడు 4 వేయాలి 6 వేయాలి తెలుసుకోవాలి కాబట్టి ఈ 6 కన్నా ఈ 6 ఈక్వల్గా ఉంది కాబట్టి పెద్ద వాల్యూ వేస్తాం. ఒకవేళ 6 కన్నా ఇక్కడ ఉన్న నెంబర్ తక్కువ ఉంటే చిన్న వాల్యూ వేసేవాళ్ళం, ఎక్కువ ఉంటే పెద్ద వాల్యూ వేస్తాం. 6కి ఈ నెంబర్ ఈక్వల్గా ఉన్నా కానీ కూడా పెద్ద వాల్యూ వేస్తాం. సో ఆన్సర్ 26. సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 18,225. సో రెండింటి మధ్య గీత పెట్టుకొని మిగతా చేసేయండి. మీరు తప్పకుండా అందరూ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మనం ఇప్పుడు దాకా చేసింది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే. అలా కాకుండా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ కనుక్కుంటే మనము అది పాయింటర్లో వస్తే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫైండింగ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది 14వ మోడల్ అండి, మోడల్ నెంబర్ 14. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి √7. దీనికేం లేదండి, చిన్న ఫార్ములా ఉంది, అది కానీ గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద లెక్కనే చేసేయచ్చు. ఫార్ములా వచ్చేసరికి √x + r - y = √x + r - y/2 × x. సో ఈ ఫార్ములా ప్రకారం మనం చేస్తే చాలా సింపుల్గా వితిన్ సెకండ్స్లో మనకు వస్తుంది ఆన్సర్. ఎగ్జామ్లో ఎంత పెద్ద లెక్క ఇచ్చిన నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో √7ని ఎలా రాయాలంటే దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్కి రాయాలి.
√7 మనం ఎలా రాయొచ్చు, 9 - 2 రాయొచ్చు. చూడండి ఇక్కడ 9 అంటే x, 2 అంటే y. సో ఈ ఫార్ములా ప్రకారం రాస్తే √9 అంటే 3. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మైనస్ చేస్తాం. నెక్స్ట్ y అంటే 2 బై 2 ఇంటూ x అంటే 3 కాబట్టి 3 రాసాం. ఈ 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1/3. సో మనం దీన్ని 1/3 అంటే 0.33. సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.66. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇచ్చిన నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్కి దగ్గర రాసుకోవాలి. సో ఇక్కడ 7 ఇచ్చారు కాబట్టి దీన్ని 9 - 2 రాసుకున్నాం. ఆ తర్వాత ఈ ఫార్ములా ప్రకారం వేసిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అందరు ఖచ్చితంగా చేయగలరు. సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఈ ప్రాబ్లంలోనే, ఈ మోడల్లోనే ఇంకో ప్రాబ్లం చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 47 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 47 మనం ఎలా రాయొచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గర రాస్తే 49 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు √x అంటే √49 7 మైనస్ y అంటే 2 బై 2 ఇంటూ √x అంటే 7. ఈ 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 1/7. సో 7 × 7 = 49 - 1 48. దట్ ఈజ్ ఈక్వల్ టు 48/7. సో అప్రాక్సిమేట్లీ 7 ఆర్లు 42 పాయింట్, ఇంకా 6 2 దాంట్లో 60. 8 ఏళ్ళు 56, 4 ఉండిద్ది 40, 7 5లు 35. సో ఇది ఫ్రెండ్స్, మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక్కోవాలంటే చిన్న ఫార్ములా ఉపయోగించి చేసేయచ్చు. సో మనం నెక్స్ట్ మోడల్ తెలుసుకుందాం. మోడల్ నెంబర్ 15 మల్టిప్లికేషన్ అండి. త్రీ డిజిట్ మల్టిప్లికేషన్. ఎగ్జాంపుల్ చూస్తే 125 × 125. మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం, ఫస్ట్ 5తో 125ని మల్టిప్లై చేసేవాళ్ళం, ఇక్కడ రాస్తాం. తర్వాత 2తో మల్టిప్లై చేస్తాం, ఇలా రాస్తాం. తర్వాత 1తో రాస్తాం. కలిపితే 10 నిమిషాలు పెట్టి చేయడానికి. అలా కాకుండా సింపుల్ ట్రిక్ ఉందండి. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అర్థం అవడానికి డాట్స్ రూపంలో చెప్తాను, తర్వాత చుక్కలు లేకుండా మనం చేసేయచ్చు. సో మనం 3 డాట్స్ పెడదాం, 3 డిజిట్స్ కాబట్టి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 5లు 25, 2 వేసాం. ఆ తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి, రెండింటికి కలపండి. 5 2 10, 5 2 10, 20, 1 2 22. సో 2 ఇక్కడ వేసాం. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, మూడింటిని కలపడమే. సో 5 1 = 5, 5 1 = 5, 10,
10 + 2 × 2 4, 14, 14 + 2 16, 6 రాసాం, 1 రాసాం. ఆ తర్వాత 3 డిజిట్స్ మ్యాక్సిమం చేయాల్సిన తర్వాత తగ్గుతూ రావాలి. నెక్స్ట్ ఇది వదిలేద్దాం. నెక్స్ట్ ఈ 2 చేయాలి. 2 × 1 2 + 2 × 1 2, 4 + 1 5. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అండి. ఈ లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 1 × 1 1. చాలా సింపుల్ ఈ మోడల్. మనకి ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే టైం టేకింగ్ కాకుండా ఈజీగా 20 సెకండ్స్లో చేయగలం. 2 సెకండ్స్లో చేసి ఖాళీ కూర్చోవాల్సిన అంత అవసరం లేదు. అందరు చెప్పొచ్చు 2 సెకండ్స్లో చేయొచ్చని. 2 సెకండ్స్లో చేస్తే ప్రతి లెక్క ఎగ్జామ్లో ఏం చేయాలి, నిద్రపోవాలి మిగతా టైం అంతా. ఒక 20 సెకండ్స్లో చేయొచ్చు. ఎందుకంటే ఏ లెక్కకైనా మినిమం 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి 2 సెకండ్స్లో చేయొచ్చు. ఇదండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి వీడియో నెంబర్ 4 అండి. దాంట్లో వచ్చే మోడల్స్ ఏంటంటే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ చేయబోయే మోడల్ డివిజన్. మోడల్ నెంబర్ 16 అండి. సో ఇది నెక్స్ట్ వీడియో 4th వీడియోలో వస్తుంది, చెప్తున్నాను. 1256/5 జస్ట్ ఒక 10 సెకండ్స్లో చేసేచ్చండి, పెన్ పేపర్ లేకుండా. ఈ మోడల్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్లో 4th పార్ట్ అండి. ఇదే లాస్ట్ పార్ట్. దీనిలో ఏంటంటే మనం క్యూబ్ రూట్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 421/875 అండి. మనం ఇంతకుముందు వీడియోలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్కి తెలుసుకుందాం. సో అప్పుడు ఏం చేసామంటే మనం రైట్ సైడ్ నుంచి స్క్వేర్ కాబట్టి 2 అంకెల తర్వాత గీత పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కనుక్కోబోయేది క్యూబ్ రూట్ కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 అంకెల తర్వాత గీత పెడదాం. ఇప్పుడు చూసినట్లయితే యూనిట్ డిజిట్లో 5 ఉందండి. మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నట్టు యూనిట్ డిజిట్లో 1 ఉంటే 1 వస్తుంది, 2 ఉంటే 8 వచ్చింది. అలా 5 ఉంటే ఆన్సర్ ఖచ్చితంగా 5 వచ్చిందండి యూనిట్ డిజిట్ వరకు. ఆ తర్వాత ఈ పార్ట్ ఉంది కదా, రిమైనింగ్ పార్ట్ 421, దీని ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏదో తెలుసుకుంటే సరిపోతుందండి. సో 421కి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసరికి 7 క్యూబ్ అండి, 343. సో మనం ఆన్సర్ 7 రాస్తే వచ్చేసింది. చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ 75 అండి. ఏం లేదు, మనం ఇచ్చిన వాల్యూని రైట్ సైడ్ నుంచి 3 అంకెల గీత పెట్టుకోవాలి. ఇక్కడ యూనిట్ డిజిట్లో ఉన్న వాల్యూకి వచ్చే ఆన్సర్ ఏందో కూడా చూసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ 6 ఉంటే 6 అండి, 4 ఉంటే 4, 1 ఉంటే 1, 5 ఉంటే 5. ఇన్ కేస్ 2 ఉంటే 8 వచ్చింది, 3 ఉంటే 7 వచ్చింది. ఆ తర్వాత మిగిలిన వాల్యూ ఉంది కదా, దానికి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏదో తెలుసుకోవాలి. 421 ఉన్నది, దీని ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసరికి 7 క్యూబ్ అండి, అంటే 343. సో మనం 7 రాయాలి. ఆన్సర్ 75. ఇది ఫ్రెండ్స్. ఇంకో ప్రాబ్లం చూద్దాం సేమ్ పర్ఫెక్ట్ క్యూబ్ కొనుక్కోవడంలోనే. ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 79,507. ఇదేం లేదండి, మనం క్యూబ్ రూట్ కనుక్కోవాలి కాబట్టి రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు 3 వాల్యూస్ తర్వాత ఒక గీత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆన్సర్ 3 వచ్చిందండి. అదే 3 ఉంటే 7 వస్తుంది. ఆ తర్వాత రిమైనింగ్ వాల్యూ అంటే ఇది, దీని ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏదో తెలుసుకోవాలి. 79కి దగ్గర ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసరికి 4 క్యూబ్ అండి, 64. సో మనం 4 రాయడమే. ఆన్సర్ 43 అండి. చాలా సింపుల్ అండి. మనం తెలుసుకోవాల్సింది యూనిట్ డిజిట్ 1 వస్తే ఆన్సర్లో ఏమొచ్చింది,
అలానే 1 to 10 క్యూబ్స్, ఈ రెండు వస్తే ఎంత పెద్ద క్యూబ్ అయినా మనం కనుక్కోవచ్చు. సింపుల్గా చిటికలో మనం ఆన్సర్ చేసేయచ్చండి. సో నెక్స్ట్ డివిజన్ అండి, చాలా ఇంపార్టెంట్. జనరల్గా చేస్తే చాలా కష్టం, టైం పట్టిద్ది, కష్టం అని కాదు. కాకపోతే మనం వేదిక్ మ్యాథ్స్లో చేస్తే చాలా ఈజీ, పెన్ను పేపర్ లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ నెంబర్ సంథింగ్ 17 అయితే. ఇప్పుడు మనం డివిజన్ మొదలు చేద్దామండి. చాలా ఈజీ అండి, ఏం లేదు. 1256/5 దీన్ని ఎలా చేయొచ్చు అంటే, జనరల్గా మనం ఎలా చేస్తాం, మామూలు డివిజన్ చేస్తే 5 1 జార్ 5 2 జార్ 10 2 ఉండిద్ది, 5 5s 25, 5 1s 5 1 ఉండిద్ది, పాయింట్ పెట్టుకుని 10 అయింది, 5 2s 10. సో ఆన్సర్ 251.2 అయిద్దండి. దీన్ని ఇలా కాకుండా సింపుల్గా మనం వేదిక్ మ్యాథ్స్ ట్రిక్ ఫాలో అయితే చాలా ఈజీగా పెన్ను పేపర్ లాగా చేయొచ్చు. మనం మోడల్ ఎలా చేస్తామంటే 1256/5 ఇక్కడ చూసినంత 5ని మనం ఎలా రాయొచ్చు అంటే 10/2 2/10గా రాయొచ్చు కదా, 1/5ని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1256 ఇంటూ ఈ 1/5ని 2/10 రాసాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని 2తో మల్టిప్లై చేయడమే. 2 6 జార్ 12, 5 2 10 1 11, 2 4 1 5 1 2 2/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 10తో డివిజన్ చేస్తే చిన్న పాయింట్ పెట్టుకోవడమే, 10తో డివిజన్ చేయడం అంటే చాలా ఈజీ అండి. సో ఇంకో ప్రాబ్లం ఇస్తాను, మీరు కింద చేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏం లేదు, మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. చిన్న నెంబరే 37/5. అర్థమైన వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసి కింద ఆన్సర్ చేయండి. ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎలా చెప్తున్నానో నాకు కూడా అర్థమైంది కొంచెం. సో నెక్స్ట్ డివిజన్లోనే సెకండ్ మోడల్ అండి. ఇది 18th మోడల్. మనం తీసుకున్నట్టయితే 1355/25. మనం ఈ 25ని ఇందాక చేసిన మోడల్ అండి, ఏం లేదు 4/100 రాసుకోవచ్చు. సో 1355 ఇంటూ 4/100, 4 1 జార్ 425 సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, 1355 4తో మల్టిప్లై చేసి 2 రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ తర్వాత డాట్ పెడుతున్నాయి. చూస్తే 5 4 20, 5 4 20 1 2 22, 4 3 12 1 2 14, 4 1 4 1 5/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 54.2. ఫ్రెండ్స్ ఇది బై 25తో చేయడం. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి 125తో డివిజన్ ఎలా చేయాలి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పర్లా. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే 132/125. ఇంతకుముందు మోడల్ లాగానే ఇందాక 4/100 వేస్తే 125 అయింది. ఇప్పుడు 1/25 రావాలంటే 132 ఇంటూ 1/25ని మనం 8/1000 రాయొచ్చు కదా, 8 1 జార్ 8 125. ఇప్పుడు ఈ వాల్యూని 8తో మల్టిప్లై చేసి రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత మనం 0 పెడతామే, పాయింట్ పెడతామే. తీసుకుంటే 8 2 16 1 ఉండిద్ది, 8 3 24 1 25 2 ఉండిద్ది, 8 1 8 1 2 10. మనం బై 1000 చేస్తాం కాబట్టి ఇక్కడ డాట్ పెడదాం. సో 1.056 అండి. జనరల్గా నేను ఇప్పుడు దాకా 19 మోడల్ చెప్పానండి. ఈ 19 మోడల్ మీరు ఫాలో అయితే ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అయ్యిద్ది, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఎందుకంటే మనకు ఉండేది ఆన్ యావరేజ్ 30 to 45 సెకండ్స్ అండి. మనకి ఎగ్జామ్లో ప్రాబ్లం చేయడానికి 30 to 45 సెకండ్స్ ఉంటుంది. అందులో ప్రాబ్లం చదివి అర్థం చేసుకోవడానికి నియర్లీ 7 సెకండ్స్ పోతుంది. సో రిమైనింగ్ 25 to 30 సెకండ్స్లో చేయాలంటే ఈ షార్ట్ కట్స్ అన్నీ ఉండాలి.
సో ఈ 19 మోడల్ ప్రతి ఒక్కరు బాగా నేర్చుకోండి. మనం రేపు జూలై 1 నుంచి ఆర్ఎస్ అగర్వాల్ చెప్పబోతున్నాం. సో అది చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరే అంటారు నేను చెప్పిన మోడల్స్ ఖచ్చితంగా చేసే ప్రతి ప్రాబ్లం నేను అప్లై చేస్తాను, మీరు కూడా అప్లై చేయొచ్చు. సో ఖచ్చితంగా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మన ఛానల్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.